మనం దేవుని దగ్గరికి రాకపోతే మన మీద నేరస్థాపన చేస్తారట. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఇక దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఎందుకు? ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి యాంతము నుండి వచ్చాను, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడండి. యేసుక్రీస్తు వారు సొలొమోను కంటే గొప్పవాడట. అవునా కదా? సొలొమోను కంటే, యోనా కంటే, అందరికంటే గొప్పవాడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. సొలొమోనే జ్ఞానవంతుడని ఎక్కడో దక్షిణ దేశపు రాణి ఎక్కడికి వచ్చేసింది? పశ్చిమ దేశం, ఏది? యెరూషలేము అన్నటువంటి ప్రాంతం సొలొమోన్ది. అక్కడికి వచ్చిందట. అంటే ఖండాంతరాలు దాటుకుండా వచ్చింది. సముద్ర ప్రయాణం ఎన్నో రోజులు ఆమె ప్రయాణం చేస్తూ ఎదిగొచ్చింది? సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిందట. వచ్చేటప్పుడు చాలా వస్తువులు తీసుకొచ్చిందంట ఆమె. ఊరికినేమి రాలేదు, చాలా విలువైనటువంటి వస్తువులు తన దేశంలో ఉన్నటువంటివన్నీ తీసుకుని వచ్చి సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిందట. ఇప్పుడు ఆమె మన మీద లేచి విమర్శ చేస్తట. నేను అంత దూరం నుంచి వచ్చాను, మీకు వాక్యం వినబడేటువంటి ఇది నూతన యెరూషలేము, క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది మీ ప్రక్కనే. మీరు దేవుని యొక్క వాక్యం వినడానికి ఎందుకు రాలేదు? ప్రభు ఇదిగో ఈమె, లేకపోతే ఈయన సంగతి చూడండి, నేను అంత దూరం నుంచి వచ్చాను వినడానికి, ఇవి ప్రక్క నుంచే రావట్లేదు, ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి తెలుసు ఆదివారం ఆరాధన సంగతి తెలుసు, అలాగే బుధవారం ప్రార్థన సంగతి తెలుసు, ఇవన్నీ సంగతి తెలుసు, కానీ నీ యొక్క జ్ఞానం వినడానికి రావట్లేదు అని విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేస్తుంది అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవులారా, అవునా? నిజమే ప్రియమైన దేవులారా, ఆలోచించండి. అంటే దేవుని యొక్క వాక్యం వినడానికి మొట్టమొదట బ్రేక్ చేసేసింది ఎవరు? అపవాది. ఎందుకంటే అసలే మొట్టమొదట మనం ఆత్మీయంగా నెక్స్ట్ భౌతికంగా అభివృద్ధి పొందడానికి ఏది అవసరం అంటే దైవభక్తి అవసరం. ఎందుకంటే ఎప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ ప్రయోజనకరమైనది దైవభక్తి. దైవభక్తికి అవసరమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యం ఎలా అంటే ప్రభువు వాక్యం మన యొక్క హృదయంలో సమృద్ధిగా నివసింపనియాలి. సమృద్ధిగా హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే మనం మాటలో కానీ ప్రవర్తనలో కానీ మన పనుల్లో కానీ ఏముంటుంది అంటే వాక్యం ఉంటుంది. అవునా? వాక్యం లేనటువంటి వాడు తను చేసింది తప్పో రైటో అనే సంగతి ఎలా తెలుస్తుంది? ఆలోచన చేయండి.